హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్యాశాఖ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. నాన్ టీచింగ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 49,000 వరకు శాలరీ ఉంటుంది. స్టార్టింగ్లోనే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ అలాగే సెలక్షన్లో కూడా మీకు ఇంటర్వ్యూస్ అయితే లేవు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. సో కాబట్టి లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్లో వీడియో చేస్తాను. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి వీడియో అయితే చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరు కూడా ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంటే కాకుండా మనకి ఇంకా నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి ఇక్కడ మీరు వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే స్టార్టింగ్లోనే మీకు లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 అనేది ఉంటుంది. ఇది బేసిక్ పే మాత్రమే. సో దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రజెంట్ టీఏ అనేది 53% ఉంది. సో ఇది కూడా యాడ్ అవుతుంది మీకు అడిషనల్గా. అంతేకాకుండా హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇస్తారు, అలాగే ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి. సో ఇలా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎంప్లాయీస్కి వర్తించేటువంటి అడ్మిసిబుల్ అలవెన్సెస్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే దాదాపు 50,000 వరకే సాలరీ అనేది పొందొచ్చు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ 15th జూలై అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ డేట్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి ఇదే వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు అప్లికేషన్స్ అనేవి ఎలా సబ్మిషన్ చేయాలి అని చెప్పేసి కూడా మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. అయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్లో ఇంటర్వ్యూస్ అయితే లేవు, కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనేవి జనరల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు, అలాగే అకౌంట్స్ విభాగంలో కూడా ఉన్నాయి. ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసి మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు ఏ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు, కాబట్టి ఇది మ్యాండేటరీ అయితే కాదు. ఎసెన్షియల్ అంటే తప్పనిసరి. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు ఏదైనా డిసిప్లిన్లో బ్యాచిలర్స్ డిగ్రీ, అది కూడా మినిమం 55% మార్కులతో పాస్ అయి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. సో దాంతోపాటు ఏంటంటే మనకి ఇది జూనియర్ అసిస్టెంట్ అంటే సిస్టమ్ వర్క్ ఉంటుంది, కాబట్టి ఏంటంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్ లైక్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ ఇవే యూజ్ చేస్తారు కదా ఎక్కువగా సిస్టంలో మనకి ఆఫీసులో. కాబట్టి దీనికి సంబంధించి మీకు స్కిల్స్ అనేవి ఉండాలి, అంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి. సో దాంతోపాటు ఏంటంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 40 words per minuteకి సంబంధించినటువంటి టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఈవెన్ మీకు ఇప్పుడు ప్రజెంట్ టైపింగ్ స్కిల్స్ లేకపోయినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏమో 27 years వరకు అప్లై చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఓబీసీ వాళ్ళైతే మాత్రం 30 years వరకు ఛాన్స్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 32 years వరకు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి ప్రతి కేటగిరీకి సంబంధించి ఈచ్ వన్ పోస్టులు అనేవి ఇక్కడ కేటాయించడం జరిగింది. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి చాలా ఉద్యోగాలు ఉన్నాయి, బట్ మీకు మిగతా పోస్టుల గురించి చెప్పడం లేదు. సో ఎందుకంటే మనకి వాటికి ఎక్స్పీరియన్స్ అడిగారు, వేకెన్సీస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, కాబట్టి వాటిని అయితే నేను స్కిప్ చేస్తున్నాను. సో మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 12th జూన్ నుంచి అయితే స్టార్ట్ చేశారు. వెరీ రీసెంట్ నోటిఫికేషన్ అనేది చాలా తక్కువ మందికి అయితే తెలుసు. సో మీరు విద్యాశాఖలో అది కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి గ్రూప్ సి క్యాడర్లో వర్క్ చేయాలి అనుకుంటే మాత్రం
సో మనకి ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. మీకు పోస్టింగ్ అనేది ఇనీషియల్గా ఎక్కడ వచ్చినప్పటికీ కూడా సో మనకి ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి మన సొంత రాష్ట్రం మన హైదరాబాద్లో అలాగే తెలంగాణలో కూడా ఉంది కాబట్టి సో మనము మన సొంత రాష్ట్రాల్లో కూడా జాబ్ అనేది చక్కగా ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోకండి. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఫీజు అనేది లేదు. అంటే అమ్మాయిలందరికీ అలాగే ఎస్సీ ఎస్టీ అబ్బాయిలకు కూడా ఫీ అనేది లేదు. సో మిగతా వాళ్ళు మాత్రమే ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసినటువంటి 250 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఉందో ఇది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్స్ ఫెసిలిబుల్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మీరు ఇక్కడ నోటిఫికేషన్లో 18th పాయింట్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అసిస్టెంట్ ఉద్యోగాలకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు కేవలం సింగిల్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి మీకు సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళకి టైపింగ్ స్కిల్స్కి సంబంధించి మీకు స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లోనే కండక్ట్ అయితే చేస్తారు. అయితే ఎగ్జామినేషన్లో ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఏమేమి టాపిక్స్ ఉంటాయి అని చెప్పేసి చూస్తే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ యొక్క టాపిక్స్, అలాగే ఏంటంటే క్వాంట్ అండ్ ఇంగ్లీష్, జీకే ఈ 4 టాపిక్స్ మీదనే మీకు క్వశ్చన్స్ అనేవి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఇవి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. మనకి ఎగ్జామినేషన్ స్టాండర్డ్ వచ్చేసి డిగ్రీ లెవెల్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఆ లెవెల్లో అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై ప్రాసెస్ చూద్దాం. సో నేను మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే మీకు కామెంట్ సెక్షన్లో కూడా ఇచ్చేస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపార్ అని చెప్పేసి ఈ విధంగా మనకి పేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ వెబ్సైట్లో చూడండి స్టాఫ్ పొజిషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మీరు ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ సీరియల్ నెంబర్ 3 ఏదైతే మెన్షన్ చేశారో సో ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ ఇచ్చారు, అలాగే ఆన్లైన్ అప్లై లింక్ ఇచ్చారు, అప్లికేషన్ ఫీ పే చేయడానికి సంబంధించి కూడా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ సెకండ్ లింక్ ఉంది కదా అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి సో దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి వస్తుంది. మీరు ఇంకా కొంచెం కిందికి డ్రాగ్ చేసి ఇక్కడ సైన్ అప్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ వస్తుంది. ఇందులో మీరు ఏంటి అంటే ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో మీరు ఈమెయిల్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ అంటే మళ్ళీ అదే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాలి. తర్వాత మళ్ళీ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ మినిమం 6 క్యారెక్టర్లు ఉండేలా క్రియేట్ చేసుకోవాలి. అంటే మినిమం 6 లెటర్స్ ఉండాలన్నమాట పాస్వర్డ్ అనేది. సో అవన్నీ కూడా ఇచ్చేసేసి ఏంటి అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ పైన క్లిక్ చేస్తే సో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఈమెయిల్ ఉందో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. సో అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి సో ఫీ ఉన్నటువంటి వాళ్ళు ఫీ పేమెంట్ చేసేసి సబ్మిషన్ చేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇది మనకి విద్యాశాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ నోటిఫికేషన్ అప్లై లింక్స్ అనేవి కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. అన్ని కూడా అక్కడ నుంచి చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.